సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. Welcome to iDream brand new show Think Again. మరి దేని గురించి థింక్ అగైన్ మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హలో మ్యామ్, హౌ యూ? ఫైన్ అమ్మా, వెళ్ళాను. ఒక ఒక ఘటన, అది దుర్ఘటనే. ఎందుకంటే జగిత్యాల జిల్లా, కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్లేస్లో ఇది జరిగిందమ్మా. అయితే ఒక పాప ఆడుకుంటూ వెళ్ళింది. తర్వాత చూస్తే శవమై తేలింది బాత్రూంలో. తీరా చూస్తే మొత్తం తెలిసింది ఏంటంటే వాళ్ళ చిన్నమ్మే చంపింది అని చెప్పి. అయితే ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు, సరే నేను ముందే ప్లేస్ చెప్పాను కరీంనగర్లో జరిగింది అని అంటే, ప్లేస్తో నిజంగానే సంబంధం లేదు, ఏ పక్క నుండి ఎలాంటి న్యూస్ వస్తుందో తెలియని పరిస్థితి. అయితే ఈ పర్టికులర్ థింగ్లో ఏం జరిగిందంటారు అండ్ ఎలా మనం చూడాలి దీన్ని? ఎందుకు చేశారు అని చెప్పుకోవాలంటే కసి, పగ, కక్ష, అసూయ. ఎలా జరిగింది అంటే మీరే చెప్పారు ఎలా జరిగింది అనేది. ఇది కాదు మనం మాట్లాడుకోవాల్సింది. సమాజం అసలు ఎటుపోతుంది అని అందరూ అంటున్నారు కదా, అందరం అనుకుంటున్నాం కదా. మరి ఎటుపోతుందో ఆలోచించగలగాలి కదా. థింక్ అగైన్. కాబట్టి అక్కడ ఆలోచించండి ప్రజలారా. ప్రతి చోట ఇలాంటివి అరాచకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ ఇంట్లో అసలు ఆ చంపిన ఆవిడెవరు? తోటికోడలు. మరి వీళ్ళిద్దరు భర్తలు ఎక్కడున్నారు? దుబాయ్లో ఉన్నారు. మరి అత్తగారు ఉన్నారు. మరి ఆ మామగారు ఎక్కడున్నారు? ఆయన దుబాయ్లో ఉన్నారు. అంటే అక్కడ ఒక మేనేజ్మెంట్ అనేది అక్కడ లేదు. ముగ్గురు ఆడవాళ్ళు. ఎవరైతే చంపిందో ఈవిడికి 2 ఆడపిల్లలు, ఇంకొక తోటికోడలకి ఒక పాప బాబు అనుకుంటా. అంటే మొత్తం 4 పిల్లలు. 3 ఆడవాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళు డబ్బు పంపిస్తున్నారు. అయ్యో పిల్లల చదువులకి. ఆడవాళ్ళు పాపం ఒంటరిగా ఉన్నారు, ఏం కష్టపడుతున్నారో. మరి బంధువులు అనేవాళ్ళు ఎందుకు సాయం చేస్తారు, మనమే జాగ్రత్తగా అన్నీ చూసుకోవాలని కష్టపడి, ఆ ముసలాయన కూడా ఈ వయసులో కష్టపడి కొడుకులు సంపాదిస్తే కూర్చుని ఇద్దరు మిగతాయి చూసుకోవాలి. అలాంటిది ఆయన కూడా వెళ్ళి, ఎందుకు పిల్లలు ఉన్నారు, డబ్బు ఎక్కువ కావాలి, అదంతా సంపాదించి పిల్లల భవిష్యత్తుకి చదువులకి కావాలి, పెళ్ళిళ్ళు, ఆడపిల్లలు 3 ఉన్నారు, డబ్బులు సంపాదించాలన్న ఇదితో పాపం ఆయన ఈ వయసులో కూడా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వెళ్ళాడు. 3 మగవాళ్ళు బయటకు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఎవరి మీద కంట్రోల్ అనేది లేదు. సెల్ఫ్ కంట్రోల్ అనేది ఒకటి ఉంటే ఎవరి కంట్రోల్ అవసరం లేదు. కానీ వీళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటో తెలియని స్థాయిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక క్రమశిక్షణకి ఒక ఈ కేటగిరీ ఆ కేటగిరీ అని లేదు. లోయెస్ట్ కేటగిరీ వాళ్ళు కూడా ఎంతో క్రమశిక్షణతో ఇల్లు దిద్దుకుని భవిష్యత్తు మంచిగా ముందుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ క్రమశిక్షణ రాహిత్యం, ఇక్కడ ఐకమత్య రాహిత్యం, ఐకమత్యం లేదు. ఇప్పుడు ఏంటి, మగవాళ్ళ అదుపు ఆజ్ఞ లేదు అక్కడ. ఇప్పుడు భర్తలు ఉంటే ఏంటి అరుస్తున్నారు అని ఒక మాట అంటారు వాళ్ళు. అలా అనే దిక్కు లేదు అక్కడ. 3 ఆడవాళ్ళు, అత్తగారు ఒకటి, ఆవిడ పెద్ద ఆవిడ, దట్టు అత్తగారు. వీళ్ళు ఆబ్వియస్లీ ఆవిడ మాట వింటారో లేదో మనకు తెలియదు. ఇంకా వీళ్ళిద్దరికీ అభిప్రాయ భేదాలు, గొడవలు, పెద్ద పెద్ద కొట్లాట్లు అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో చెప్తాను, పిల్లల ద్వారా కొన్ని గొడవలు అవుతుంటాయి. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, మరి జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఎవరి గది వాళ్ళకు ఉండొచ్చు. వంట గదిలో అందరూ కామన్గా వంట చేసుకుంటూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పిల్లలు ఆడుకుంటూ వాళ్ళ గదిలోకి వెళ్ళచ్చు. వెళ్ళినప్పుడు ఏదన్నా ఒక వస్తువు తీయచ్చు, అది పగిలిపోవచ్చు, లేదా బాగుందని పిల్ల తీసుకుని వెళ్ళచ్చు. అదిగో మీ అమ్మాయి దొంగతనం చేసింది, అదిగో మీ అమ్మాయి నాకు ఎంతో ఇష్టమైన వస్తువు కింద పడేసి పగలగొట్టేసింది, నీ పిల్లని అదుపులో పెట్టుకోలేవా, నీకు బుద్ధి లేదా, నీకు అది లేదా, ఇది లేదా అని గొడవ ఆడతారనమాట. అదేంటి పిల్ల ఏదో తెలియక చేస్తే నువ్వు అట్లా మాట్లాడతావంటే నీకే బుద్ధి లేదని ఈవిడ అంటుంది. ఇలా చిలికి గొడవలు అవుతూ ఉంటాయి. అలాగే వీళ్ళిద్దరి మధ్యన ఎన్నో గొడవలు అవుతూ ఉన్నాయట. ఆ గొడవలు కక్షకి దారితీసి కోపం, ఆవేశం, క్షణికావేశం, ఇవి అహంకారం. మరి ఈవిడ పెద్ద కోడలా చిన్న కోడలా చంపినావిడ నాకు అది తెలియదు. ఒకవేళ ఈవిడే పెద్ద ఆవిడైతే కర్మగాలి, ఆవిడ మీద ఇంకా ఆధిపత్యం ఎక్కువ చెలాయిస్తుంది. నేను పెద్ద కోడల్ని. చాలామంది పెద్ద కోడళ్ళు చాలా అహంకారపూరితంగా ప్రవర్తిస్తారు. నేను పెద్ద కోడల్ని అని చెప్పి మిగతా ఉన్న మరుదుల్ని
తోటి కోడల్ని చిన్న చూపు చూస్తుంటారు. ఏం పెద్ద వయసులో మాత్రమే కదా. అట్లా అసలు అనుకుంటారా? ముందు వెనక పెళ్ళిళ్ళై వెళ్ళాల్సిన వాళ్ళమే. అవును. పెద్ద కోడలైనంత మాత్రాన పెద్దరకంగా ఉండాలి. నువ్వు పెద్దదానివి, పెద్ద పెద్ద కోడలు ముందు వచ్చినప్పుడు వెనక ఎంతమంది ఉంటే అంతమందిని నువ్వు ఇన్వైట్ చేసి ఇంట్లోకి ఆహ్వానించి ఆదరించాలి నువ్వు కదా. వీళ్ళందరూ కూడా అక్క అక్క అంటూ ఉంటారు. ఇంకొకటి కూడా జరుగుతుంది, నలుగురు ఐదుగురు కోడళ్ళు ఉంటే మిగతా వాళ్ళందరూ పెద్దదిలే ఆవిడ ముసలిదిలే అన్నట్టుగా పక్కన పడేసి వీళ్ళందరూ ఒక గ్రూప్ అయిపోయి ఆవిడకి ఎగనిస్ట్ తయారవుతారు. ఎలా అయినా సరే తోటికోడళ్ళ మధ్యన రకరకాల చిచ్చులు పుడుతూ ఉంటాయి. ముఖ్యంగా పెద్ద కోడలు విషయానికి వస్తే ఇలా ఆధిపత్యం చేయడం, పెత్తనం చేయడం, మాట విసరడం, పని చెప్పడం, చివాట్లు వేయడం, విసిరి మాట్లాడటం, నిరసనగా మాట్లాడటం, హీనంగా మాట్లాడటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇవి చాలా చోట్ల నేను చూశాను. అది ఆటోమేటిక్గా చిన్న కోడలకి మంట పుడుతూ ఉంటుంది అనమాట, కాలుతూ ఉంటుంది. అది రగిలి 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 ఏదో ఒక రోజున ఏదో ఒకటి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈవిడ చిన్న కోడలా పెద్ద కోడలా అనేది నాకు తెలియదు, కానీ మొత్తానికి ఈ చిన్న కోడలైనా పెద్ద కోడలైనా గొడవలు ఏ విధంగా వస్తాయని నేను చెప్పా కదా, ఆ విధంగా వీళ్ళకి వచ్చాయి. వచ్చినప్పుడు ఈవిడేం చేసింది, ఆ చిన్నపిల్లని ఖతం చేసింది. చేసి తెలియనట్టు ఈవిడతో పాటు కూర్చొని గుండెలు బాదుకొని ఏడుస్తుంది. మళ్ళీ అక్కడ నాటకం ఎందుకు? ఇప్పుడు ఇవాళ రోజున పట్టుకోవడం ఎంత ఈజీ అయిపోయింది. విత్ ఇన్ అవర్స్లో ఆమెను పట్టుకున్నారు. ఆవిడేంటో మాటి మాటికి గంటకి వెళ్ళి డ్రెస్సులు మార్చిందంట. ఆ సైకాలజీ ఏంటో. ఆవిడ నువ్వు బట్టలు ఎందుకు మార్చావని అడిగారో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం నవ్వు వచ్చింది. గంటకో డ్రెస్, లోపలికి వెళ్ళటం, డ్రెస్ మార్చుకోవటం, రావటం, మళ్ళీ వెళ్ళటం, డ్రెస్ మార్చుకోవటం, మళ్ళీ రావటం, అక్కడ కూర్చోవటం, గుండెలు బాదుకుని ఆడవటం, తలగొట్టుకుని ఆడవటం, ఆవిడకి సింపతి చూపించటం. చేసిందంతా తను పసిగుడ్డుని ఆ రకంగా చేస్తుందా? చేసినప్పుడు తనకున్నారు 2 ఆడపిల్లలు, ఇంకో ఆడపిల్లని అలా చేయొచ్చా? ఎవరినైనా సరే అలా చేయొచ్చా? అంటే క్షణంలో క్షణికావేశం, ఆలోచన లేకపోవడం, థింక్ చేయలేకపోవడం. ఆ క్షణికావేశంలో ఆ పగ చల్లారాలి. రగులుతూ రగులుతూ రగులుతుంది కదా, గొప్పని ఒక్కసారి మంట వచ్చేస్తుంది. ఆ మంట వచ్చేసినప్పుడు ఇంకా మనకి ఆ వేడి తగిలితే తట్టుకోలేం. అలాంటి సమయంలో చేసేసింది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, అందరికీ తెలిసిందే, జైల్లో కూర్చుంటుంది వెళ్ళి. ఆమె జైల్లో కూర్చుంటే పోయిన పాప తిరిగి వస్తుందా? తిరిగి రాదు కదా. ఎవరైనా ఏమనుకుంటారు, ఏం పని చేస్తే మనం అదే పని చేద్దామని ప్రతీకారం వచ్చేస్తుంది. కానీ అది కరెక్ట్ కాదు కదా. మీ కోపాలు ఉంటే మీరు చూసుకోవాలి. పిల్లలు ఏం చేశారు? పసిపిల్లలు ఏం చేశారు? నీకు లేరు 2 పిల్లలు? నీ పిల్లకే అలా అయితే నీకు ఎలా ఉంటుంది? నీకు అంతంత కోపాలా, అంతంత పగల? మీ మొగుళ్ళేమో ఇక్కడ లేరా? మీ మొహాల కోసం కష్టపడటం కోసం అక్కడ తండ్రితో సహా వెళ్ళి అక్కడ కష్టపడి డబ్బులు పంపిస్తుంటే మీకు పని పాట ఒక ఆలోచన ఏమీ లేకుండా తిని కూర్చుని పిల్లల్ని చక్కగా క్రమశిక్షణగా చదివించుకోలేకపోతున్నారా మీరు? ఈ రకంగా తిని కూర్చుని కష్టం లేకుండా ఇలా చేస్తారా? కొట్టుకుంటారా? పిల్లల్ని చంపుతారా? ఇప్పుడు ఆ కుటుంబాలు ఎందుకు కలిసి ఉంటే ఇంకెప్పుడు విడిపోతారు వాళ్ళు. ఇంకా జీవితంలో వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు లేకుండానే పోతాయి. ఇంత పని చేసిన తర్వాత ఇంకా అన్నేంటి, తమ్ముడేంటి, చెల్లేంటి, అలాంటివి ఏమైనా ఉంటాయా అక్కడ? అవే ఉంటే అసలు ఆ పనులు చేయరు కదా. అక్క అక్క అని పిలిచిన మనిషి ఇలా చేయొచ్చా? ఇద్దరు అక్క చెల్లెళ్ళు అవుతారు కదా. మరి ఎక్కడ ఉంది వీళ్ళకి ఒక స్త్రీత్వం కానీ, ఒక మాతృత్వం కానీ, ఒక మానవత్వం కానీ, ఒక సమాజానికి భయపడటం కానీ? వాళ్ళు చేసే పని చేసే ముందు ఆలోచించారా? చేయలేదు. అది ఇప్పుడు నేను చెప్తాను ప్రతిసారి, కుటుంబ పరంగా, సామాజిక పరంగా, తర్వాత వ్యక్తిగతంగా, చట్టపరంగా ఆలోచించాలి. మనం చేసే ఏ పనైనా సరే ఇన్నిటి పరంగా చెడు జరగకూడదు అని ఆలోచిస్తాం. ఇక్కడ అన్ని విధాలుగా చెడే జరిగిందిగా. కుటుంబ పరంగా చెడు జరిగింది, వ్యక్తిగతంగా చెడే, ఆ అమ్మాయికి జీవితం లేదు. మరి సామాజిక పరంగా అంతా కూడా ఎంత కలుషితం అయిపోయింది. నువ్వు ఏం నేర్పిస్తున్నావు సమాజానికి, నువ్వేం మెసేజ్ ఇచ్చావు? కోపం వస్తే మనిషిని తీసేయి, ఇదేనా నువ్వు నేర్పించింది? సమాజం డిస్టర్బ్ అయింది. మరి ఇప్పుడు చట్టానికి నువ్వు చేసిన ఇంత పెద్ద గొప్ప పని చట్టానికి ఒక పని కల్పించింది కదా. వాళ్ళకి ఏమైనా ఖాళీగా కూర్చున్నారా? వాళ్ళకి ఏం కేసులు లేవా? వాళ్ళకి ఉన్న 24 గంటల్లో 50 గంటల పని దొరుకుతుంది వాళ్ళకి. ఎక్కడ మనిషి అనేవాళ్ళు ఎక్కడ చేస్తారు? ఇన్ని కేసులు ఎప్పుడు తేలుతాయి? పని పాట లేకుండా తిని ఒళ్ళు బలిసి కూర్చుని పొగరెక్కి దొన్నపోతుల్లాగా కొట్టుకు చేస్తారా? వీళ్ళు కర్ర తీసుకుని అత్తగారు కనుక వాతలు పెట్టినట్టయితే కాళ్ళ మీద బాధపడేస్తే వీళ్ళని బాగుండేది. అప్పుడేమంటారు, అత్తగారు మంచి చెప్పిందనరు, మనం కొట్టింది, మమ్మల్ని తిట్టింది అని. కొట్టద్దాము ఇలాంటి వాళ్ళని, విరక్కొట్టి పెట్టాలి మిమ్మల్ని. పాతకాలంలో పొయ్యిలో కట్టెలు కాలుతుంటే అది తీసి వంట చేసే పొయ్యిలో ఆ కట్టె తీసి కాళ్ళ మీద వాత పెట్టేవారంట. పిల్లలనైనా సరే, సొంత పిల్లలనైనా అల్లరి చేస్తే ఆ భయానికి జాగ్రత్తగా తప్పు చేయరని చెప్పి వీళ్ళని ఆ పని చేసి ఉండాల్సిందే అత్తగారు.
మరి ఆవిడెందుకు ముదిరించి ఇలా చేసిందో తెలియదు. అరే నలుగురు మనవాళ్ళు అక్కడ తిరుగుతున్నారే, మనవాళ్ళు వీళ్ళేమో రాక్షసుల్లా కొట్టుకుంటున్నారే, ఆవిడ ఏం చేసింది మరి అక్కడ కూర్చొని? అలా చూస్తూ ఊరుకుంటారా పెద్దవాళ్ళు? ఆవిడైనా ఆలోచించిందా? ఒక క్షణం ఆలోచించండి. ఏ పని చేసినా ఆగండి, అక్కడ ఆలోచించండి. మన కుటుంబం ఎటుపోతుంది, ఈ సంబంధాలు ఎటుపోతున్నాయి, దీని యొక్క ఇంపాక్ట్ పిల్లల మీద ఎంత పడుతుంది, పరాయి దేశంలో ఉన్న మా 3 భర్తలకి ఇది ఎంత బరువు అయిపోతుంది ఈ విషయం. వాళ్ళకి రిస్కే కదా ఇదంతా. అక్కడ ప్రశాంతంగా జాబ్ చేసుకోనీయకుండా ఇక్కడ ఈ చికాకులు చేస్తే ఎప్పుడు ఏమవుతుందో అని కదా వాళ్ళు ఎంత వర్రీ అవుతుంటారు. డబ్బు సంపాదన కోసం వెళ్ళారు తండ్రి కొడుకులు. వాళ్ళకు ఉన్నటువంటి ఐకమత్యం మీకు ఎందుకు లేదు? ఇక్కడ చూస్తే 3 ఇళ్ల నుంచి వచ్చిన ఆడవాళ్ళే, 3 కోడళ్ళే, వరుసకి అత్త కోడళ్ళే తప్ప 3 కోడళ్ళు 3 ప్లేసుల నుంచి వచ్చిన పరాయి స్త్రీలు వీళ్ళు. అయితే మాత్రం ఒక కుటుంబానికి మీరు వచ్చారు, మీ జీవితాన్ని ఇచ్చారు ఒక కుటుంబానికి, అక్కడ ఏకమవ్వాలి అనే జ్ఞానం లేదా మీకు, అనే ఆలోచన లేదా మీకు? ఏ కోడళ్ళైనా సరే బుద్ధి లేని కోడళ్ళకి నేను చెప్తున్నాను, బుద్ధి లేని అత్తలు కూడా ఉన్నారు నేను చెప్తున్నాను, అందరూ కాదు ఇలాంటి వాళ్ళకి నేను చెప్తున్నా. ఈ బుద్ధి లేని అత్తలు, బుద్ధి లేని కోడళ్ళు ఇలాంటి సంఘటనలు చూసైనా సరే మీ కుటుంబాలని సరిగ్గా పెట్టుకోండి. ముఖ్యంగా ఈ కోడళ్ళు పాత సినిమాల్లో రాక్షసుల్ని చూపించేవారు, అలాంటి రాక్షసుల్లాగా తయారయ్యారు. సమయానికి స్నానం చేయరు, వంటలు చేయరు, పిల్లల్ని చూసుకోరు, ఒక మంచి లేదు ఒక చెడ్డ లేదు. వీలైతే సెల్ ఫోను, లేకపోతే టీవీ, లేకపోతే ముచ్చట్లు పెట్టుకుని కూర్చోవటము, లేకపోతే గొడవలు చేసుకోవటము. ఈ అంతా కూడా క్రమశిక్షణ రాహిత్యం. పెద్దావిడ అత్తగారుండి క్రమశిక్షణలో పెట్టాలి వీళ్ళని. ఆవిడేం చేసింది, ఆవిడేం ఆలోచించింది, వీళ్ళేం ఆలోచించారు. కాబట్టి ఏ పని చేసినా థింక్ అగైన్ అండ్ థింక్ ఇట్ వన్స్ అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే థింక్ అగైన్ అన్నదానికి ఈ పర్స్పెక్టివ్ అనేది జనరలీ మనం ఏదైతే ఇగ్నోర్ చేస్తామో వాటిని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. అండ్ ఆల్సో ఇలాంటి సంఘటనల గురించి మాట్లాడడం కన్నా మనం ఫీల్ అవ్వడమే ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మాట్లాడలేం కూడా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.